ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభంగా అయింది. అయితే దీంతో కొంతమంది ఐపీఎల్ స్టార్లు మళ్లీ ఈ లీగ్‌లో తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం లీగ్‌లో 7వ మ్యాచ్ గత రాత్రి జరిగింది. ఇందులో వెస్ట్ ఢిల్లీ బ్యాటర్ అంకిత్ కుమార్ సౌత్ ఢిల్లీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తుఫాన్ బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడే అంకిత్ కుమార్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ ఉత్కంఠకు తారాస్థాయికి చేర్చాడు. ఇక సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంకిత్ 46 బంతుల్లో 96 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చాడు. తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో 11 ఫోర్లు, 7 సిక్సర్లు బాదేశాడు. అంకిత్ విధ్వంసకర బ్యాటింగ్‌కు ఫలితంగా వెస్ట్ ఢిల్లీ జట్టు 15.4 ఓవర్లలో 186 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. అంకిత్ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించడమే కాదు, ఐపీఎల్ ఫేమ్ దిగ్వేష్ రథితో మైదానంలో అతని వాగ్వాదం మ్యాచ్ వాతావరణాన్ని హీటెక్కించింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య కొంతవరకు వాగ్వాదం చాలా పెద్దగా జరిగింది. అయితే త్వరగానే గొడవ సద్దుమణగడంతో ఈ మ్యాచ్లో దిగ్విజయ్ రథి చాలా ఖరీదైన వాడిగా నిరూపితమయ్యాడు. అతను కేవలం 2 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక అంకిత్ కుమార్తో పాటుగా క్రిష్ యాదవ్ కూడా వెస్ట్ ఢిల్లీ తరఫున అద్భుతంగా రాణించాడు. 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇక ఈ ఇన్నింగ్స్‌లో అతను 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. ఈ విధంగా అంకిత్‌తో కలిసి క్రిష్ తన మొదటి వికెట్‌కు 158 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఇక్కడ విషయంలోకొచ్చినట్టయితే ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే సౌత్ ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. సౌత్ ఢిల్లీ తరఫున కున్వార్ బిధూరి, కెప్టెన్ ఆయుష్ బదోని ఆకట్టుకున్నారు. మిగిలిన ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయారు. ఆ కారణంతోనే జట్టు 200 పరుగుల కంటే తక్కువ స్కోర్‌కే పరిమితమైపోయింది. అయితే ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తోటి ఆటగాడికి శిక్ష పడింది. అతను విలపించలేదు కానీ క్రికెట్ మైదానంలో తన బ్యాట్‌తో మరింత భయపెట్టాడు. తను జట్టుకు కెప్టెన్‌గా ఉండడంతో పాటు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025లో కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఇది మునుపటి మ్యాచ్‌లో అతని ఇన్నింగ్స్ కంటే చాలా డేంజరస్‌గా మారింది. అతను తన జట్టును గెలిపించిన తర్వాత మాత్రమే విశ్రాంతి తీసుకున్నాడు. ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ సహచరుడు నితీష్ రాణా గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. అయితే ఇద్దరు ఒకే జట్టు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడారు. ఆగస్టు 5వ తేదీన ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ వర్సెస్ వెస్ట్ ఢిల్లీ లయన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఏం జరిగింది అంటే గనక చూసినట్టయితే నితీష్ రాణా చాలా బాగా ఆడాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంకిత్ కుమార్‌కి అలాగే ఈ మన నోట్‌బుక్ ద్వివేది ఉన్నాడు కదా! దిగ్వేష్ రథి. వీళ్ళిద్దరికీ కూడా గొడవ జరిగింది. అంతా బానే ఉంది. అయితే ఆగస్టు 4న ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ గెలిచింది. కానీ ఆ విజయం తర్వాత దాని కెప్టెన్ అంటే నితీష్ రాణా స్లో ఓవర్ రేట్‌కు కారణంగా దోషిగా మారాడు. దీని కారణంగా శిక్షగా అతని మ్యాచ్ ఫీజులో 10% తగ్గించారు. అయితే ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా 15 బంతుల్లో 260 స్ట్రైక్ రేట్‌తో 39 పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. కానీ స్లో ఓవర్ రేట్ కారణంగా శిక్ష అనుభవించిన తర్వాత ఆగస్టు 5న తదుపరి మ్యాచ్ ఆడడానికి వచ్చినప్పుడు అతను 260 వద్ద కాదు ఏకంగా 320 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. చివరి వరకు అజేయంగా నిలిచిన నితీష్ రాణా 5 బంతుల్లో 16 పరుగులు చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ 8 వికెట్ల తేడాతో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్‌ను ఓడించింది. ఇది 2025 టీపీఎల్‌లో వారికి వరుసగా రెండో విజయం. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 185 పరుగులు చేశారు. వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున నితీష్ రాణా ఆటను ముగించాడు. ఓపెనింగ్ జట్టు జోడీ చివరి వరకు తీసుకువెళ్లింది. ఓపెనింగ్ జోడీ క్రిష్ అంకిత్ 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సాధారణంగా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టే ముందు ఇటువంటి ఢిల్లీ ప్రీమియర్ లీగ్ కానీ లేకపోతే మన ఐపీఎల్ కన్నా ముందు కొన్ని దేశవాళీ క్రికెట్స్ ఉంటాయన్నమాట. వాటిల్లో చాలా బాగా ఇప్పుడున్న ఐపీఎల్ స్టార్స్ చాలా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. అటువంటి అటువంటి మ్యాచెస్‌లో ఒక ఆటగాడి గురించి చెప్పాలి అంటే అది ఖచ్చితంగా యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్ అంతకు మునుపు అంటే మన టీమిండియా వన్‌డే కెప్టెన్ రోహిత్ శర్మ
చెప్పడంతోనే ముంబై జట్టును వీడాలన్న నిర్ణయాన్ని యశస్వి మార్చుకున్నాడు. నిజం చెప్పాలి అంటే ఈ దేశవాళీ క్రికెట్ ఆడేవాళ్ళు ముంబై క్రికెట్ అసోసియేషన్ తరఫున కానీ అంటే విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నారనుకోండి, వాళ్ళు ముంబై నుంచి ఆడటం కానీ ఇట్లా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ యశస్వి జైస్వాల్ అన్ని ఫార్మాట్స్లో చాలా బాగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో తను సరే ఇక ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి తను పక్కకు వచ్చేద్దాము, రాజీనామా చేసేద్దాం అని అనుకున్నాడు. కానీ ఆ ముంబై క్రికెట్ అసోసియేషన్లో కొనసాగితేనే కెరియర్ బాగుంటుందని యశస్వికి అర్థమయ్యేలాగా రోహిత్ చెప్పాడని ఇప్పటికే బీసీసీఐకి సంబంధించిన కొంతమంది అధికారులు చెప్పారు. ముంబై జట్టు తరఫున క్రికెట్ కెరియర్ ప్రారంభించిన యశస్వి జైస్వాల్ ఆ మధ్య జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడు. గోవా టీం కెప్టెన్సీ ఆఫర్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఎంసీఏ సైతం అతనికి ఎన్ఓసి ఇచ్చేసింది. అంటే ముంబై జట్టు కూడా ఎన్ఓసి ఇచ్చేసింది తనకి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ జైస్వాల్ యూటర్న్ తీసుకున్నాడు. ముంబై జట్టులో కొనసాగుతానని తెలిపాడు. కానీ ఆ యూటర్న్ వెనకాలన్న అసలైన హీరో ఎవరు అంటే రోహిత్ శర్మ. అయితే ఈ నిర్ణయం వెనకాల తాజాగా ఎంసీఏ అధ్యక్షుడు వెల్లడించాడు. ఏమనంటే ముంబై జట్టులో కొనసాగితే యశస్వి జైస్వాల్కు రోహిత్ శర్మ మంచి సూచనలు ఇచ్చాడు. 42 రంజీ టైటిల్స్ గెలిచిన ముంబై జట్టులో కొనసాగడం ఎంతో గౌరవప్రదం, ప్రతిష్టతో కూడుకున్నదని ఖచ్చితంగా యశస్వికి చాలా క్లియర్గా వివరించాడు. అంతేకాదు ప్రతిభను చాటుకోవడానికి యశస్వి జైస్వాల్ కూడా ముంబై జట్టు ఒక మంచి వేదికని అనుకున్నాడు. అందుకు ఈ నగరానికి కృతజ్ఞతతో ఉండాలని రోహిత్ చెప్పాడు. ఈ మాటతో యశస్వి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇదే విషయాన్ని అజింక్య నాయక్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్తో జరిగిన ఆఖరి టెస్టుకు రోహిత్ శర్మ హాజరయ్యాడు. 3వ రోజు 4వ రోజు ఆ ఆటను వీక్షించి ఆ సమయంలో యశస్వి జైస్వాల్ శతకంతో చెలరేగడంతో రోహిత్ శర్మ వైపు తిరిగి చూసి ముద్దల వర్షం కురిపించాడు. నిజానికి ఐపీఎల్లో బాగా రాణిస్తున్న యశస్వి జైస్వాల్ను భారత జట్టుకు ఖచ్చితంగా అప్పుడున్న హెడ్ కోచ్ను ఒప్పించి పట్టుబట్టి తీసుకొచ్చింది రోహిత్ శర్మే. అయితే రోహిత్ శర్మ మాటను నిలబెట్టాడు జైస్వాల్. ఖచ్చితంగా ఓపెనర్గా బరిలోకి దిగుతూ మంచిగా రాణిస్తున్నాడు. ఇంకా మున్ముందు మంచి క్రికెట్ ఆడాలని మనం స్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.